ప్రపంచంలో ఇలాంటిది తొలిసారిగా జరిగింది. సూర్యుని భరించలేని వేడి ఒక్కసారిగా భూమిపై విస్తరించింది. బలంగా ఉన్న కొంతమంది వెంటనే రాళ్ల వెనుక దాక్కుని ఆ దహించే ఎండ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ నీడ క్రమంగా తగ్గిపోవడంతో ఆ రాళ్లు వారిని పూర్తిగా రక్షించలేకపోయాయి. అప్పుడే ఒక వృద్ధుడు ఒక అమ్మాయిని నీడ నుంచి బయటకు నెట్టేశాడు. ఎందుకంటే వాళ్లలో ఎవరో ఒకరు త్యాగం చేస్తే మాత్రమే మిగతా ఇద్దరు బతికి బయటపడగలరు. ధైర్యం ఉన్న ఆ అమ్మాయి ఒక్క మాట కూడా లేకుండా తన బట్టలు విప్పేసి నేలపై పడుకుంది. సూర్యుడు దహించే కిరణాల కింద ఆ అమ్మాయి శరీరంలో వింత మార్పులు ప్రారంభమయ్యాయి. ఆమె ముఖం వేగంగా ఎండిపోతూ ముడతలు పడిపోయింది. ఆమె ఎముకలు పొడిబారిన తంతువుల్లా కూలిపోవడం మొదలైంది. కేవలం ఒక నిమిషంలోనే అమ్మాయి కేవలం తన చర్మపు అవశేషంగా మారిపోయింది. రాళ్ల వెనుక దాక్కున్న ఇద్దరు ఆ దృశ్యం చూసి భయంతో కదలకుండా పోయారు. చివరికి సూర్యుడు అస్తమించిన తర్వాతే వారు బయటకు వచ్చారు. బయటకు రాగానే వృద్ధుడు ఆ అమ్మాయి చర్మాన్ని తన దగ్గర ఉంచుకున్నట్లు కనబడింది. దాన్ని ఒక మహిళకు ఇస్తూ, అమ్మాయి చనిపోలేదు, ఈ చర్మాన్ని నీళ్లలో వేసితే ఆమె మళ్లీ బ్రతుకుతుంది అని చెప్పాడు. మహిళ మొదట నమ్మకపోయినా తన కూతురిని కాపాడాలనే ఆశతో ప్రయత్నం చేసింది. కష్టపడి ఆ చర్మాన్ని నీటిలో వేసింది. వెంటనే ఒక అద్భుత దృశ్యం చోటు చేసుకుంది. నీళ్లలో తడుస్తూ ఉండగా అమ్మాయి శరీరం మెల్లగా తిరిగి సరిగా మారసాగింది. కొద్దిసేపట్లోనే అమ్మాయి పూర్తిగా జీవం పొందింది. నీళ్ల నుంచి బయటికి వచ్చి తన తల్లిని గట్టిగా ఆలింగనం